హే గాయ్స్, వెల్కమ్ టు షిన్చాన్ ఫన్ పీవీవీ. ఈరోజు అయితే నేను ఒక కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఫేర్ స్ట్రాంగ్ అనమాట. కొంచెం నాకైతే నేను మీకు పెన్సిల్ కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి లీడ్స్ అనమాట. వచ్చేసి ఓవరాల్ డబ్బా అయితే నాకు 50 రూపీస్ పడింది అనమాట. ఒక్కొక్కటి 5 రూపాయలు లోపల వచ్చేది. ఇది వచ్చేసి ఎక్స్ట్రా డార్క్ అనమాట. ఫ్లేర్ కంపెనీ కాబట్టి క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. అంటే దీంట్లో 5 రూపాయలకి 3 ఇస్తారనమాట. సూపర్ ఉంటుంది చూడండి. 3 అనమాట, 3 కొంచెం పెద్దగానే ఉన్నాయి. నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపించేస్తాను ఇవి నీట్గా. ఎందుకంటే అప్పుడు పెన్ పెన్సిల్స్ తెచ్చినప్పుడు దాంట్లో నుంచి చూపించేసారు కాబట్టి మీకు పెన్ పెన్సిల్ ముందర పెట్టి దాంట్లో వచ్చిన లీడ్ ఎంత పెద్దదో, ఇది పెద్దదా అది పెద్దదో చూపించేస్తాను. కొంచెం సేపు నాకు చూద్దాం. ఒకసారి పక్కన చూడండి, ట్రీస్ కూడా నేనైతే డెకరేషన్ కోసం అయితే పెట్టేశాను అనమాట, బాగుంటుందని. చూడండి ఇది ఎంత 50 రూపాయలు పడింది. 10 ట్యూబ్స్ వస్తాయి అనమాట. అంటే అలా ఉన్నాయి చూడండి. అవి వచ్చేసి 10 ప్యాకెట్లు వస్తాయి అనమాట. దాని లోపల 10 ప్యాకెట్లు రౌండ్ ఉన్నాయి చూడండి, అవి 10 వస్తాయి అనమాట. ఒక్క దాంట్లో 3 వస్తాయి కాబట్టి 3 × 10 చేస్తే 30 అయితే వస్తుంది అనమాట. అంటే 30 న్యూడిల్స్ అయితే వస్తాయి అనమాట 50 రూపీస్కి. అక్కడైతే మీకు ఎంఆర్పీతో సహా చూపించేస్తాను చూడండి. నేను కలపక్క ఎక్స్ట్రా స్ట్రాంగ్ ఫ్లేర్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట. 10 ట్యూబ్స్ ఇవన్నీ బాగా మంచి క్వాలిటీవే, సూపర్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను దీనికి సంబంధించిన పెన్ పెన్సిల్ అయితే చూపించేస్తాను చూడండి. వచ్చేసి దివ్య అనమాట. ఫ్లేర్ దివ్యాలో ఉంది. దివ్య అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి అది ఒకవేళ కంపెనీ లేకపోతే బొమ్మల టైటిల్ అయినా ఉండొచ్చు. చూడండి ఇదే అనమాట పెన్ పెన్సిల్. నేను మీకు చూపించేస్తాను. ఇదైతే అచ్చం పెన్సిల్ లాగానే ఉంటుంది అనమాట. పెన్ పెన్సిల్ ఎవరైతే కనుక్కోలేరు, అసలు కొంచెం కష్టమే కనుక్కోవడం ఇది పెన్ పెన్సిల్. ఆ కార్టూన్ గురించి మీకు ఏమైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి, చూద్దాం. ఆ కార్టూన్ వచ్చేసి డిజ్నీలో వస్తుందన్నమాట. నేనైతే ఎప్పుడు ఆ కార్టూన్ అయితే చూడలేదన్నమాట. ఫస్ట్ టైం చూస్తాను ఇది పెన్ పెన్సిల్ల పైన. మీకు ఏదో ఒక పెన్ పెన్సిల్ తీసి చూపిస్తాను ఉండండి. దీనిలో అయితే 6 మోడల్స్ ఏమో వస్తాయి అనుకుంటున్నాను నాకు తెలిసి. చూడండి ఎంత బాగుందో. దానిపైన వచ్చిన బొమ్మ పేరు కూడా వాళ్ళే రాసి పెట్టారు, స్నో వైట్ అంట మా పేరు. వచ్చేసి మనం దాన్ని టెస్ట్ చేద్దాం. భలే ఉంది, అసలు నిజంగానే పెన్సిల్ మాదిరే ఉంది. ఎవరైనా చూస్తే పెన్సిలే అనుకుంటారేమో నాకు తెలిసినంత వరకు. చూడండి ఎంత బాగుందో. దీనికోసం అయితే మనకు సపరేట్గా షార్ప్నర్ కూడా ఇస్తారు, ఎరేజర్ కూడా ఇస్తారు. ఆ షార్ప్నర్ పోగొట్టిపోయింది కూడా నేనైతే చూపించలేకపోయాను. ఒక్కసారి దీనికి షార్ప్నర్ పోయిందంటే ఇంక అంతే, మొత్తం అయిపోతుంది అనమాట. చూడండి నేను దానిపైన సబ్స్క్రైబ్ అనేది రాసిస్తున్నాను చూడండి. చాలా రోజుల తర్వాత అయితే నేను ఇప్పుడు రాస్తున్నాను అనమాట. అలాగే నేను ఒక పెద్ద బుక్ మొత్తం రాసి ఒకసారి పెట్టేస్తాను అనమాట. వీడియోలో చూసేయండి. ఇంకా ఇప్పుడు పెట్టలేదు, ఫ్యూచర్లో పెట్టేస్తాను. అంటే నెక్స్ట్ సండే లోపల పక్కా పెట్టేస్తాను అనమాట, చూసుకోండి సరేనా. అలాగే పెన్సిల్ అయితే వాడడానికి అయితే సూపర్ ఉంది అనమాట. నార్మల్ పెన్సిల్ కంటే ఇదే మేలు పెన్ పెన్సిల్. అసలు సూపర్ క్వాలిటీ ఉంది, అలా గట్టిగా ఉంది. ఒకసారి దీని ఎంత పెద్దగా ఉందో చూపించేస్తాను ఉండండి. చూడండి ఎంత పెద్దదో. పెన్ పెన్సిల్ ముందర అయితే చాలా పెద్దది అనమాట. నా చేతి కంటే పెద్దగా ఉంది. అంటే చేతి కంటే పెద్దగా అంటే అంతవే నేను కాదు, ఒక ఏళ్ళ కంటే కొంచెం పెద్దగా ఉందన్నమాట. చూడండి ఇప్పుడు నేనైతే మీకు అవన్నీ చూపిస్తాను కదా. చూడండి ఇప్పుడు దాన్ని బయట చేసి చూపించేస్తాను చూడండి. ఇదే అనమాట అది. ఇదైతే అంత పెద్దగా అయితే లేదనమాట. దీనిలో చిన్నగా ఉంది. పెన్ పెన్సిల్ వచ్చినది చాలా పెద్దది అనమాట. అవి పోల్చుకుంటే ఇదే చిన్నది. పెన్ పెన్సిల్ వచ్చినది చాలా పెద్దది అనమాట. అది వచ్చేసి సగం పెన్ పెన్సిల్ కంటే ఎక్కువే ఉందన్నమాట న్యూడిలు. అంత పెద్ద పెన్ పెన్సిల్ అయితే ఎక్కడ చూడలేదు. అంటే అంత పెద్ద లీడ్ అయితే ఎక్కడ చూడలేదు అంటున్నాను. 2.0 mm అయితే ఉందన్నమాట. ఎక్స్ట్రా డార్క్ ఫ్లేర్ కంపెనీ కాబట్టి ఇలా వచ్చినట్టుంది. చాలా పెద్దది అనమాట. పెన్సిల్ లాగానే ఉంది. దీన్ని చూరుకునే సపరేట్గా ఇస్తారు. మామూలుగా అందరూ అనుకుంటారు పెన్సిల్లోనే ఇవ్వచ్చు కదా అని, కానీ లేదు, దీనికి సపరేట్గానే ఇస్తారు. మీలో ఎవరైనా పెన్ పెన్సిల్ వాడినట్టయితే కామెంట్ చేసేయండి. చూడండి ఎంత బాగుందో. లోపలికి కనొచ్చు, ఈజీగా బయట కనొచ్చు. ఎన్నో రకరకాలుగా అయితే చేసుకోవచ్చు అనమాట దీన్ని. మనమైతే దీన్ని లోపలైతే పెట్టేద్దాము. దాని తర్వాత దాని కావాలంటే చూసుకుందాము. మీలో ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర ఉన్న స్టేషనరీలో అయితే అమ్ముతారనమాట ఈ పెన్ పెన్సిల్ అని. చూడండి ఒకసారి పోయి 10 రూపాయల పెన్ పెన్సిల్ అని చెప్పండి, చూపిస్తారు, పక్కా చూపిస్తారు. 2.00 mm న్యూడిల్స్ డబ్బాలు కూడా అడగండి. ఏదైనా పెద్ద స్టేషనరీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఇస్తారు ఇవి. అలాగే దాంట్లో షార్ప్నర్ ఇస్తాను చూడండి, అది 10 రూపాయలకి సపరేట్గా కూడా అమ్ముతారనమాట. కావాలంటే కొనుక్కోవచ్చు ఒకళ్ళు పోగొట్టుకున్నప్పుడు. అలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నేను కొనాలి, ఇంకా పోయింది నా షార్ప్నర్. ఇప్పుడు ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు. మా ఇంటి దగ్గర ఒక స్టేషనరీ నడిపి కొనేస్తాను. చూడండి ఇక్కడైతే 10 ఉన్నాయన్నమాట. దీంట్లో 10 వస్తాయి. ఇంకా 2 పక్కన తీసి పెట్టాను, 8 ఉన్నాయి. ఇప్పుడు 10 ఉన్నాయన్నమాట కరెక్ట్. ఇది వచ్చేసి నాకు 50 రూపాయలు పడింది. 50 రూపాయలకి 10 వస్తాయన్నమాట లీడ్స్. ఒకటి 5 రూపీస్ అనమాట. సబ్స్క్రైబ్.